ఆత్మబంధు నమో నమః. మనం ప్రతిరోజు కూడా జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. ఏంటి అసలు జీవితము ఏంటి? అర్థము లేని దాన్ని అర్థము చేసుకొని, కాలాన్ని అనర్థకం చేసుకొని, జీవితాన్ని నిరర్థకం చేసుకుంటున్నాడు ఈనాటి మానవుడు. ఎందుకు ఎందుకు ఎందుకు? ఒక్కటే, సరైన జ్ఞానము లేకపోవటం చేత. జ్ఞానం ఎక్కడుంది? పుస్తకాల్లో ఉంది, ఇంటర్నెట్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, అన్నిట్లోనూ ఉంది. అయితే ఏం ప్రయోజనము? అదే తెలుసుకోవాల్సిన విషయం. మనము ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఏమి అనేది అది తెలుసుకోవాలంటే ఎక్కడి ఇంకా వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏమి, నీ రూట్ ఏమి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మావాడు సరిగ్గా చదవడం లేదు, మార్కులు సరిగ్గా రావడం లేదు, తలపట్టుకుంటారు తల్లిదండ్రులు. ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బీజం వేసేటప్పుడే ఒక స్థలము నిర్ణయించబడుతుంది. గర్భాలయాన్ని ఏ విధంగా నువ్వు ప్రొటెక్ట్ చేయాలా, ఏం పుటప్ చేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లేకుండా మావాడు అట్లా పుట్టినాడు, ఇట్లా పుట్టినాడు, నువ్వు ఏటువంటి అవి తిని ఏమంటే అవి ఆలోచనలతో ఉంటే ఇంకెట్లా పుడతాడు మనిషి? చూసుకోండి. కాబట్టి ఎలాంటి విత్తనము అలాంటి చెట్టు, అదే మొదటి ఫలాలను ఇస్తుంది. కాబట్టి సరైన జ్ఞానము తీసుకోవాలంటే దాన్ని సుజ్ఞానము అనుభూతి చెందల్లా, దాన్ని సుజ్ఞానము 10 మందికి పంచల్లా. అదే జ్ఞానము, అదే విజ్ఞానము, అదే సుజ్ఞానం. ఇది 3 దఫాలుగా చేసుకుంటే చాలా చక్కగా జీవిస్తావు. ఎట్లా జీవించాలనేది నెక్స్ట్ తెలుసుకుందాం. జై గురుదేవ్, శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.